జై శ్రీరామ్. జై హనుమాన్. శ్రీ పావని సుందర గానసుధ పారాయణ గ్రంథం సుందరకాండం. శ్రీరామాయణ కావ్యమందున అతి సుందరము సుందర కాండము. సుందర రూపుడు అంజన సుతుడు నామనమందున నిలచి పలికిన శ్రీరామాయణ గానము వినుడి. ఇహలోకమున చింతలు బాయుడి, పరలోకమున రామ సన్నిధిని చేరితరించుడి పావనులారా. శ్రీ హనుమంతుడు పవన తనయుడు, పావన చరితుడు పతిత పావనుడు, అతి పవిత్రుడు అతి బలకాయుడు, అంగద జాంబవదాది వీరులు ప్రేరేపింపగలంకను చేరగ సీతామాతను వెదగతలంచి లంకేశ్వరుని దర్పముననచగ రామనామమను మధువును గ్రోలుచు. శ్రీ రఘురాముని రూపము మనమున ముదము మీరగా ముద్రించుకొని పితృదేవుడగు వాయుదేవునికి 8 దిక్కుల అధిపతులకును తన మనమున గల ఇష్టదైవముల మరి తలచుచు పరవశించుచు తూర్పు దిశకు చూచుచు హనుమ శిరము వంచి వందనములు ఇడెను. ఇంతవటుడుగా వచ్చినవాడు అంతకంతకు పెరుగునట్లుగా లంకాద్వీపముగాంచు నెపమ్మున శ్రీ హనుమంతుడు కాయము పెంచెను. శతయోజనముల వారధి దాటగా తన బలమంతయు పదముల చేర్చెను. కనురెప్పలగయించి పెదవులు బిగించి పెంపు వహింపగ కుప్పించి ఎగసెను. ఆంజనేయుని పదఘట్టనకు గిరిమహేంద్రము గిజగిజలాడెను. తరుల ఫలములు జల రాలెను. మహానాగులు గరళము గ్రక్కెను. శిలలు పగులగా ధాతువులెగసెను. అరుణ కాంతులు దశలకు ఎగసెను. గుహలను దాగిన భూతములన్నీ అదురుచు బెదురుచు పరుగులు తీసెను. మహావేగుడై మహాకాయుడై సంద్రము దాటెడి హనుమను గనుగొని రఘుకుల సోముని రామచంద్రుని బంటు ఈతడు అనిలాత్మజుడు నీ శిఖరమున సేద తీర్చుకొని పూజలందుకొన స్వాగతమిమ్మని మైనాకునితో సాగరుడనగా వల్లెయనెను మైనాకుడు ముదమున. కోటి సూర్యుల వెలుగులు జిమ్ముచు కాంచన శిఖరము తళ మెరయగా మనుజ రూపమున తన శిఖరమున నిలచి పలికెను పవన సుతునితో. రఘుకుల సోముని నమ్మిన బంట వానరోత్తమా నిలుమొకసారి నీ శిఖరంబున సేద తీర్చుకొని నా ఆతిథ్యము స్వీకరింపుమా. ఆ పలుకులు విని మారుతి ముదమున మైనాకునితో పలికెను ఇటులా. ఓ నగరాజా సంతసించితిని నీ మర్యాదకు ఔదార్యమునకు రామకార్యమున ఏగెడి నాకు ఇసుమంతయును వ్యవధి లేదు. నా కార్యంబు జయమగునటులా నీ దీవెనలను ఒసగుము నాకు. సునాయాసముగ గగన వీధిని పయనించెడియా హనుమను కనుగొని కష్టతరమగు రామ కార్యము కపివరుడే విధి నిర్వహించును అని తలచిన ఇంద్రాది దేవతలు
త్యాగమాతయగు సురసను కోరగ పవనతనయుని శక్తిని కనుగొన అందుల కామే సమ్మతించెను. రక్కసి రూపము దాల్చిన సురస ఆంజనేయుని ఎదురుగా నిలిచి నిన్ను కబళింపగమును ఆ బ్రహ్మ నాకు వరమును ఇచ్చెను హనుమ అనుచు ఆసురస నోటిని తెరచి కాయము పెంచుచు పెరుగసాగెను. పవనతనయుడు పక పక నవ్వుచు సురసను మించి ఎరుగసాగెను. ఆయురువురిలో గెలుపెవ్వరిదో అని సురలంతట నివ్వెర చెందిరి. అతి విశాలమగు సురస నోటిని చూచిన హనుమ సూక్ష్మ బుద్ధితో క్షణములోన అంగుష్ట మాత్రుడై సురస నోటబడి వెలికి వచ్చెను. జయ హనుమానుని సాహసమునకు సురలు సురసయు దీవెనలిడిరి. సంద్రము దాటెడి మారుతి ఛాయను క్షణమున గ్రహించి రక్కసి సింహిక నోటిని తెరచి వచ్చిన రక్కసి ఆంజనేయుని మృంగజూచెను. సూక్ష్మరూపుడై దాని నోటబడి ఉదరము చీల్చి ప్రేగులు పెరికి వెలికి వచ్చిన తదుపరి క్షణమున సింహిక పడెను సాగరమందున. కార్యశూర్యుడు పవనతనయుడు సంద్రము దాటి లంకను చేరెను. వామపాదమున మోపెను ముందుకు సుబేలాచలగిరి శిఖరమున అలకాపురితో సమానమైనది విశ్వకర్మచే నిర్మితమైనది త్రికూటాచల పర్వతమందలి సొంపగులంకను మారుతిగాంచెను. రాముని మనమున నిలిపిన నాకు శతయోజనములు దాటుట లెక్క అని తలంచుచు మారుతి వెదకెను. పున్నమ చంద్రుని ధవళ కాంతులను ఫలపుష్పములతో నిండిన తరువులు లతా కుంజములు ఉద్యానములు కలువలు నిండిన చక్కని కొలనులు గాంచుచు సాగెను మారుతి ముందుకు. సూక్ష్మములో అతి సూక్ష్మ రూపుడై పవనతనయుడు పొంచి సాగుచు మెల్లగ నగర ద్వారము చేరగ లంకనుగా చెడి లంకా రాక్షసి పెడబొబ్బలతో అడ్డుచు హనుమను ఓవన చెరుడా కోతివి నీవు ఏ కోరికపై ఇటు వచ్చితివి నిజము పలుకబో నిన్ను జంపెదను. లంకిని మాటలు వినిన మారుతి అతి వినయముగా నిటుల పలికెను. సంద్రము నడుమ సొంపగు నగరము లంకాపురమని నే వినియుంటిని. అందములొలికే సుందర వనముల కనుల పండుగగా చూడవచ్చితిని. జూచిన వెంటనే తిరిగిపోయేదను ఆగ్రహించుట అబలకు తగదని. ఆ మాటలకు రక్కసిరెచ్చుచు కోతివి నీవు నాతో పలుకగా ఎంత ధైర్యము ఎంతటి తెగువ అని చులకనగా తలచి మారుతిని. విపున చరచెను తన హస్తమున సింహగర్జనము చేయుచు హనుమ కాయము పెంచి వామహస్తమున ఒకే పోటుతో లంకిని గూల్చెను. మొదలు నరికిన వృక్షము పోలే విలవిలలాడుచు రక్కసి గూలెను. మూడి చికరములు లంకిని బదులిడే ఓ దయామయా మన్నింపుమయా లంకిని ఓడిన లంక గూలునని చతురాననుడు పలికెను ఎప్పుడో. జయము జయము జయమో హనుమంత వేగమే ఏగుము సీత జాడగన. లంకా నగరపు కోట గోడను ఎంతో సులువుగా మారుతి దుమికెను. శత్రువులందరూ నశయింపవలే
అని మనంబున తలచి పావని వామపాదమును ముందుకు వేసి ముందుకు పోసాగెను హనుమ పండు వెన్నెల శోభల తేలిడి లంకాపురి వైభవముగాంచెను స్వర్ణమయం మగు రాజభవనములు మంచి ముత్యముల తోరణాలతో రమణీయతతో నిండిన వీధుల సుందరాంగుల అందెల రవళులు మంగళకరమగు గానలహరుల ఋగ్వేదముల యజుర్వేదముల సమవేదముల పఠనము చేయుచు బ్రహ్మరాక్షసుల గాంచను హనుమ త్రికూటాచల శిఖరమునందున వేయి సూర్యుల వెలుగులు జిమ్మెడి రత్న ఖచ్చితమై యొప్పుచునుండెడి కాంచనమయమగు రావణు భవనము లంకాపురికి కంఠహారమై పలు శోభలతో రాజిల్లునది లంకేశ్వరుని దివ్య భవనము గాంచి మారుతి అచ్చెరు పొందెను మధువును గ్రోలిన మగువలెందరూ చిత్తుగా మత్తులు మునిగిపోయిరి మరుని బాణముల పరవశులగుచు వలువలు చెదిరి మలలు జారెడి అతిరతి కోరే కామిని మనుల ప్రియుని బాహువుల బంధితులైన ముదితల మేనుల కాంతుల సొగసులు మారుతిగాంచెను శశికాంతులలో ఆ నిలయంబుల నడుమనున్నది దివ్యమణులతో వెలుగొందునది భూగగనముల మధ్య నిలచినది సురభి కంటే కడు సుందరమైనది తలచిన రీతిని పోగలుగునది త్రిభువనంబుల లేనటువంటిది విశ్వకర్మచే నిర్మితమైన పుష్పకంబును గాంచెను హనుమ విశ్వకర్మచే నిర్మితమైనది బ్రహ్మదేవునకు వసగబడినది ఆ కుబేరునకు నలువ ఇచ్చినది రావణాసురుడు రణమునందున అలకాపతిని గెలిచి తెచ్చినది రావణు దర్పము చాటి చెప్పినది కనక సోపాన పంక్తులు గలిగిన పుష్పకంబును మారుతిగాంచను రావణు తేజము వివరించగను రావణు దర్పము ప్రజ్వరిల్లగా రావణ రసికత తెలియజేయగా కాంతులీనుచు మందిరమున్నది మణిమయ శోభిత కాంచనమయమై ఉన్నమ చంద్రుని సరితూగునది లంకాధిపతి దివ్య శయనమున మారుతిగాంచి అచ్చరు వందెను రావణు తేజము వివరించగను రావణు దర్పము ప్రజ్వరిల్లగా రావణు రసికత తెలియజేయగా కాంతులీనుచు మందిరమున్నది మణిమయ శోభిత కాంచనమయమై పున్నమ చంద్రుని సరితూగునది లంకాధిపతి దివ్య శయనమును మారుతిగాంచి అచ్చెరు వందెను కలువలు నిండిన చక్కని కొలనులో కాంతులు జిమ్మే గజరాజు వలె అంతులేని శ్రీకాంతల నడుమ పరవశించు ఆ విక్రమశాలి దేవాసురుల రణముల గెలిచే చిహ్నములెన్నో మేనున మెరసెను పీతాంబరుని మృష్ట భోజనుని లంకానాథుని మారుతిగాంచను లంకాధిపతి పట్టి తెచ్చిన మగువలందరూ అవివాహితలు వీరియందున మహాసాధ్వియగు సీతామాతను ఏల వెతికి తిని ఎంతటి పాపమునే చేసి తిని ఇకపైనైనా రావణాసురుడు సీతను రామునకప్పగించిన లంకాపురము మనగలదనుకొని అందుక శయ్యపై ఇంపుగా అమరి అందములొలికే సుందరియున్నది మణిభూషణములు ఆభరణములు మంచి ముత్యముల హారములెన్నో మేనున ఇంపుగా దాల్చియున్నది దివ్యకాంతులను తేజరిల్లెడి మండోదరియా చారు రూపిణి
రావణ సతులలో పట్టపురాణి. ఆ తరళాక్షిని గనిన మారుతి ధరణిజ అనుకొని ప్రీతి చెందెను. భుజములగ వేసితో కనుముద్దిడి గిరికీలు కొట్టి స్తంభములెక్కెను. ఆనందముతో గంతులు వేసెను, చిలిపిగా ఎన్నో చిందులు త్రొక్కెను. తన నైజమకు చేష్టలు చేయుచు పవనతనయుడు పరవశించెను. కపికిశోరుడు బుద్ధిమంతుడు ఒక పరి కూర్చొని యోచన చేసే, ఏ రీతిగా నగు ఈ సతి సీత రాముని బాసి నిదురనొందున. ఇంపగు సొమ్ములు మేనున దాల్చున, అంతఃపురమున నిదురబోగున. భోగభాగ్యములు అనుభవించున, జీవితేశ్వరుని మరచిపోవున అని తలచిన ఆ మారుతి అంతట తిరిగి వెతుకుటకు పయనమాయను. చిత్రశాలలు, పానశాలలు, కేలీశాలలు, చైత్యశాలలు, రాజసౌధములు, శయ్యాగృహములు, అంతఃపురములు, ఆరామములు, బావులు, సరస్సులు అన్నియు వెతుకుచు జానకి గానక మారుతి వగచను. తనకి దక్కని సీత ఏలయని క్రూర రావణుడు వధించెనేమో. రాక్షసాంగనల బాధల కోర్వక సీతామాత దేహము వీడెను. లంకాధిపతి తెచ్చెడి వేళ గగనము నుండి పడి మరణించెను అని పలు విధముల వగచుచు మారుతి పుష్పకంబు దిగి ప్రాకారము చేరి సీతను వెతుకగా కనబడలేదను. వార్తను వినిన రాముడు బ్రతుకున రామచంద్రుడే సర్వమనుకునే. సుమిత్రసుతుడు అటుపై బ్రతుకున భ్రాతలిరవురు లేరని తెలిసిన. భరత శత్రుఘ్నులు బ్రతుక చాలున, తనయుల వెనుకే తల్లులు వెడలగా రఘుకులమంతయు అంతముగాద. అంతటి ఘోరముగాంచినంతనే అయోధ్యవాసులు అంతమొందర. సుగ్రీవాది వానరయోధులు బ్రతుకలేక పరలోకము చేరర. అంత వినాశము చేయగలేను, మాత సీతను చూచి తీరెదను. గాకున్న నేను అనలము బడెదను అని హనుమంతుడు నిశ్చితుడాయను. ఆ విధి తలచిన మారుతి ముందర కనిపించెను ఒక సుందర వనము. మునిపి వనము కనబడలేదు, అతి సుందరమగు అశోక వనమిది. ఇందే జానకి ఉండవచ్చును అనుకుని మారుతి ఆనందముతో సకల దేవతల సీతారాముల స్తోత్రము చేసి వనము చేరెను. సాలతమాల, తక్కోల, హింతాల, చంపక, అశోక, కపిముఖ తరువులు, పసరు కాయలు, దోర పండులు, ఎన్నో కలిగిన వృక్ష జాతులు, కోకిల పంచమ స్వరగానంబుల అలరారెడియా అశోక వనమున ధరణీసుతను వెతుకు నిమిత్తము మారుతి దూకెను తరువు తరువుకు. ఆలజడికి పక్షులు మేల్కొని కలకల కూయుచు నింగికెగురగా, ఆ పతంగముల రెక్కలు తగులగా రాలెను పువ్వులు రాసులు రాసులు. పూలుపై రాల పవన కుమారుడు పూవిల కాడై తోచెనప్పుడు. పువ్వులు రాలిన ధరణి అంతయు గోచరించే అతిలోక సుందరై. ఆతరు శాకల అనిలాత్మజుడు కూర్చొని మనమున ఇటుల తలచెను. ఫలపుష్పములతో కలకలలాడుచు కనులకు ఎంతో విందు చేయుచు. అలరారెడి అశోక వనమున జనకజ నిజముగ ఉండి తీరును. మాతను చూడగా వేచియుండుటకు అనువైనది శింశుపతరువు. ఆ తరువునకు అతి దగ్గరలో మలిన వస్త్రమును మేనున దాల్చి శోకభారమున కృంగి కృషించి అన్నపానములు ఆరగించక అనవరతము ఉపవాస దీక్షతో కృష్ణపక్షమున చంద్రుని పోలు శింశుపతరువు మూలంబున ఒక
పడితినిగాంచెను పావని అప్పుడు. పటుతరమైన ధూమజాలముల కప్పబడిన ఒక నిప్పు కణిక వలె, ధూళితో నిండిన సరసిజము వలె, కాంతిహీనమై వెలిగెడి సతిని, నల్ల త్రాచు వలె జారిన కురులతో, మబ్బులు కమ్మిన చందమామ వలె, తాపసి బోలిన మహాసాధ్విని, శింశుపపు నుండి మారుతిగాంచను. ఆతరు శాఖల తళతళ మెరిసెడి కాంచనయుత మగున వరత్నములతో, ఇంపుగ బొదిగిన మణిహారములు, శివుల పోగులు చెంపసరములు, ఋష్యమూకమున పంచకవుల దరి, జానకి విసిరిన సొమ్ములు గురుతులు, రామనృపాలుడు తెలిపిన గురుతులు, ఆ సొమ్ములలో మారుతి గనుగొని. ఈ సాధ్వీమణి రాముని సతియే, ఈ కమలాక్షి లక్ష్మణు వదినయే, ఈ దీనవదన ధరణి సుతయే, ఈ ధర్మచరిత దశరథు కోడలే, ఈ శుభమూర్తి మగువ సీతయే, ఆ విధిరాతను తొలగించుటకై రామచరణములు మదిన దలచెడి, మాతను జూచి మారుతి పొంగె. పావన చరితను గాంచిన పావని, పొంగులు వారెడి కంటి నీటితో, మిథిలానాధుని ముద్దుల కూతురు, దశరథ భూపతి పెద్ద కోడలు, ఇనకుల తిలకుని హృదయేశ్వరియే, రాముని వెనుకే అడవులకేగిన, మాతకు వచ్చెను కాని కాలమని, మారుతి వగ చేసి తను కనుగొని. వేకువఝామున వేద ఘోషలు మంగళధ్వనులు వినిన రావణుడు, విధులన్నీయును క్రమముగ చేసి, విరుల దండలు విలువగు వలువలు, మేనున ధరించి పుష్పాయుధుని, బాధితుడగుచు జానకి తలచి, మిలమిల మెరిసే ముద్దు గుమ్మలతో, అశోకవనికి బయలుదేరెను. విశాల నేత్రుడు విశాల వక్షుడు, విశ్వమందున అతి సుందరుడు, తలతల మెరిసే తారామణులతో, తారల గూడిన తారక రాజై, దర్పముతో దశకంఠుడు నడువగా, తరుచర వీరుడు తరుశాఖనొదిగి, విశ్రవశుసుతు వీక్షింపగనే, రావణుడేయని మనమున దలచెను. నివురుగప్పిన నిప్పును బోలే, బురద కమ్మిన సరసిజము వలె, మంత్రబద్ధమై ఉన్న నాగువలె, పూజాయోగ్యము కాని పువ్వు వలె, జలశూన్యమైన జలాశయము వలె, శిశిరమునందున వృక్షము బోలే, కటిక నేలపై కూర్చొనియున్న సీతను గాంచెను దశకంధరుడు. అశోకవనిని చేరి రావణుడు, సీతను గాంచి ఇటుల పలికెను, ఊరులతో ఉదరంబును గప్పిన, కరములతో స్తన యుగళిని దాచిన, దాగవులే అందాలు సర్వము, మోహముతో నను బంధించినవి, అందముగా అలంకరించుకొని, నా అంకమును చేరి సుఖింపుము. నారచీరలతో కాననమందు, తిరుగురాముని తలపోయకుము, నిన్ను బాసిన నిముసమునందున, అనిమిషలోకము జేరియుండును, బ్రతికియున్నని రాముడు వచ్చి, నన్ను గెలుచుట కలలో మాట, నీ మనంబున రాముని మరచి, నన్ను మరునిగా ఆహ్వానింపు. పతిపదములనే నిరతము తలుచుచు, పరితాపముతో దీనవదనయై, రావణు పలుకులు వినిన జానకి, గడ్డిపోచను అడ్డముగా నిడి, విదేహతనయ హీన స్వరమున, లంకేశునితో ఇటుల పలికెను, నాపై చిత్తము నీవు మరల్చుము, నీ పడతులందు మనము నిలుపుము. మోక్షము కోరిన పాపాత్మునకు, మోక్షమే రీతి సంప్రాప్తింపదో, అదే రీతిగా నన్ను కోరిన, నే దొరకుట నీకతి దుర్లభము, పుట్టితి నేను సత్కులంబున, చేపట్టి తిని రఘువంశజుని, అని రావణుని చూడగ సీత, తనువు వెనుకకు మరల్చి వైచను.
పరకాంతులను పట్టి తెచ్చుట మహాపాపమని నీకు తెలియదా? నీ కాంతలు పరపురుషుని చేరిన నీ వెటులుందువో ఆలోచింపుము. రాకాసిరేడా లేరా పెద్దలు బుద్ధులు తెలుపగా ఈ పురి అందున వినాశకాలము నీకు వచ్చెను. నా హిత వాక్యములాలకించుమా. లంకారాజ్యము కావలనన్న నా రామునితో నన్ను చేర్చుమా. వాసవు చేతిలో వజ్రాయుధము కాలుని కరమున కాలదండము. గతులు తప్పినా తప్పవచ్చును రాముని బాణము గతి తప్పదు భువి. పిడుగుపాటుకు పడిన తరువు వలె నీవు గూలెదవు రామ బాణమున. అవనీ జాత అటుల పలుకగా బుసలు కొట్టుచు నిప్పులు గ్రక్కుచు నాపై కూరిమి చెందెడు రీతిని దారుని కన్యకు బోధ చేయుడి. సమాధానముల దండరీతుల నా వశమగునట్లామెను చేయుడి అని దశకంఠుడు అసుర వనితలకు అనతి నొసగి మరలిపోయెను. వికట దుర్ముఖి ప్రఘస హరిజటలు మొదలుగా గల రాక్షసాంగనలు రాజ్యములేని రాముని వీడి తమ ప్రభువైన లంకాధీశుని పతిగా గునుమని సతి జానకితో అటులుగానిచో మధువును గ్రోలుచు అవకాయవలె ఆరగించెదము అని బెదిరించిరి ధనుజ వనితలు. నా పతి దేవుని కొనగోటికైనా సరికాలేడు లంకాధిపతి. అట్టివానిని ఏ తీరుగనే కాంక్షించదనని మదిని తలుతురు. నన్ను హింసించి దహించినప్పటికీ నా పతి దేవుని పదములు వీడను. ఇచ్చిన గడువున ధనుజుడు తానే రామబాణమున కాహుతి యగునని. ఆ పలుకులు విని వృద్ధ రాక్షసి త్రిజటయను పేరును గలిగినది. నిద్ర మేల్కొని అసుర వనితలను బయటకు నెట్టుచు ఈ విధి పలికెను. సీతామాత మహాపతివ్రత ఆమెను మీరు హింసించకుడి. కావలనన్నా నన్ను జంపుడి. కడుపు మీరగా ఆరగించుడి. వేకువ ఝాముననే కలగంటిని తలచుకొని నో గుండెలదురును. దాని ఫలితము గలంకగూలును. దానవులందరూ నశించెదరు. రాక్షసి వనితలు ఆర్తనాదముల పీనుగు కుప్పల లంకదేలును. కావున మీరు సీతామాతను శరణు వేడిన అభయమొసగును. హస్తిదంతముల నిర్మితమైన అందములొలికే సుందర శిబికను 1000 హంసలు చక్కగా మోయుచు గగన మార్గమున ఎగురుట గంటిని. అందునగలరు రవి తేజసులు శుక్లాంబరములు దాల్చిన వారు శ్వేత పుష్ప సంకలిత హారులు రామలక్ష్మణుల కలలో గాంచితి. నీరధి నడుమ గిరి శిఖరముపై ధవళ వస్త్రయై ధరణి జాగుపడే 4 దంతముల కరిపై వచ్చిరి రామలక్ష్మణులు తేజోవంతులు. రామచంద్రుని అంకపీఠమును అధిరోహించెను అవనీ జాత. ఆ ముగ్గురితో ఆ గజరాజము ఉత్తర దిశకు పయనము చేసెను. భద్రాసనమున ఉన్న రాముని సకల దేవతలు మౌని గణంబులు సర్వతీర్థములు తెచ్చిన జలముతో అభిషేకించుటనేగాచితిని. శ్రీ రఘురాముని వామ భాగమున విద్యుల్లత వలె మెరిసె మైథిలి. ముల్లోకములకు మోహనకరుడై విష్ణుదేవుని గమారెను విభుడు. అంతట అగుపడే రావణాసురుడు ఉన్మత్తుండై తైలము ద్రావుచు కరములు లాగెడి రథమును ఎక్కి అరుణ సుమములు గంధము దాల్చి దక్షిణ దిశగా ఏగుచుండగా గార్ధపము నుండి నేలను బడగా వలువలు జారగ పరుగులెత్తుచు మునిగి దుర్గంధ నరక కూపమున. రావణుండు వరాహమునెక్కెను
కుంభకర్ణుడు ఒంటెనెక్కెను, మేఘనాథుడు మకరినెక్కెను. వారి పయనము దక్షిణ దిశకు, తెల్లని వలువలు మాలలు దాల్చి, తెల్లని కరిపై మంగళ ధ్వనులతో నలుగురు మంత్రుల పరివేష్టితుడై పయనించెడి విభీషణు గంటిని. విశ్వకర్మచే నిర్మింపబడి లంకేశునిచే పాలింపబడు అతి సుందరమగు లంకాపురము, రామదూతయగ వానరు చేతను కాల్చబడుటయు నేకల గంటిని. ప్రళయకాలమున మునుగు ధరణి వలె సాగరమందున లంక మునుగుటై వేకువ జామున నేకల గంటిని. శోకభారమున కృంగెడి సీత శ్రీరాముని కడసారిగా తలచి, శింశుపాతరువు శాఖను తగుని తన మెడకు జడను ఉరిపోసుకొని ప్రాణత్యాగము చేయగనించగా, వామభాగము అదిర శుభముగా సీతారాముల కలయిక కోరుచు మంగళగీతి కపికము పాడెను. కొమ్మల మాటున కూర్చొని మారుతి త్రిజటనుడి వినకల శ్రద్ధగా విని, సీతామాతను తన ఉనికి నెటుల తెలుపవలెనని చింతన చేసెను. కష్టములందు ఉన్న తల్లిని ఊరడించుట ఎటులని తలచి, ధరణి జాతకు కడి ప్రియమైన రామకథను తాగానము చేసెను. ఇనుకుల మందున దశరథ రాజు రాజ ఋషులలో కడు ఉత్తముడు, వర్ణధర్మములు గతులు తప్పక పాలించెడి కడు పుణ్యశీలుడు. దశరథ భూపతి ప్రథమ కుమారుడు, శ్రీ రఘురాముడు ధర్మనిరతుడు, ఏకసతీ వ్రతుడార్థ శరణ్యుడు, పితృవాక్య పరిపాలకుడాతడు. తండ్రి ఆనతిని శిరమును దాల్చి వనభూములకు వెడలెను విభుడు, వెలది సీతయు భ్రాత లక్ష్మణుడు వెన్నంటి రాగా అడవులు తిరుగుచు కరదూషణములను రణమున జంప, లంకానాథుడు కోపము చెంది మృగరూపమున మారీచుని బంపి రాముని సీతకు దూరము చేసి, కపట వేషి అయి రావణుడంతట అపహరించెను రాముని సీతను. వనముల సీతను వెతుకుచు రాముడు సుగ్రీవునితో అగ్ని సాక్షిగా చెలిమిని చేసి వాలిని జంపి, సుగ్రీవుని కపిరాజు చేయగా సీతను వెతుకగ నలు దిక్కులకు సుగ్రీవుడంపెను వానరోత్తముల. ఇనుని తనయుని ఆనతి గైకొని జటాయు భ్రాత సంపాతి చెప్పగా, సంద్రము దాటి లంకను చేరి అంగుళమైన వదలక నేను లంకానాథుని పురమును వెదకి తుదకు చేరితి అశోకవనిని, సీతామాతను కనుగొనగలిగితి అని పలికెను శ్రీరామగాథను. అంజనసుతుని గానము వినిన జానకికెంతో విస్మయమాయను, హృదయము దడతో అదురుచుండగా శిరమును మెల్లగా ఎత్తి చూచెను. శింశుపతరువు శాకల మాటున ఉదయభానుడై మారుతి అగుపడే, కుబ్జ రూపమున మారుతి ఉన్నను ఘనతేజమ్మున భీతి గొల్పెను. తరుచర వీరుడు తరుశాఖను దిగి అతి వినయంబుగా అంజలి ఘటించి సీతనుగాంచి ఇటుల పలికెను, పద్మపత్రముల బోలిన కన్నుల శోకాశ్రువులు ఏల నిండెను. కిన్నెర కాంతవో పన్నగ నారివో, అసుర కాంతవో విభుత భామినివో, సంశయమందక నిజము పలుకుమా. ఓ శుభలక్షణ లక్షిత మాత, భూమిని ఏలు మేటి నృపతికి పట్టపు దేవి వినీవని తలతును దండకాట విని పర్ణశాలధరి, రావణాసురుడు బలిమిన తెచ్చిన శ్రీ రఘురాముని ప్రియ సతి సీతని నేమనమందున తలచుచుంటిని, సంశయమందక నిజము పలుకమన. జనక మహీపతి ప్రియ పుత్రికను, దశరథాధిపుని పెద్ద కోడలను, రాజవరుండగు రఘురామునకు ప్రియసతి నేను సీతని పిలుతురు. పరిణయమైన 12 సకల భోగములు అనుభవించితి,
త్రయోదశాబ్దమున దశరథ భూపతి రాముకు పట్టము నిర్ణయించెను. మందర మాటలు వినిన కైకేయి దశరథు కోరెను 2 వరములు. ఇచ్చిన వరములు తీర్చదలిచిన పంపుము రాముని గహన భూములకు. పట్టము గట్టుము నా భరతునకని కోరిన వారి కోరికలన్నీయు కోరిన రీతిని ఇచ్చు రాముడు. సంతోషమున రాజ్యము వీడెను. నాదుని వీడి స్వర్గమందైన నిలువలేకనే పయనమైతిని. సుమిత్రసుతుడు అనుసరించగా వ్రతము గైకొని అడవి చేరితిమి. రఘువీరుండు లేని సమయమున క్రూర రావణుడు ఎటకు తెచ్చెను. తనను కాదని నవధించెదనని 2 మాసములు గడువునిచ్చెను. సీతామాత శోకము తీర్చగా అంజనసుతుడు ఈ విధి పలికెను. రామలక్ష్మణుల క్షేమ వార్తను నీకు తెలుపగా వచ్చిన వాడను. రాముడు నీకు ఆశీషులిడే, సౌమిత్రి నీకు అంజలులొసగే. రామదూతగా వచ్చిన వాడను అనుచు మారుతి ముందుకు జరిగెను. జనకజతనయ సందేహించెను కపట వేషియగు రావణుడనుకొని. జనస్థానమున జంగమ వేషివై నన్ను తెచ్చిన దశకంఠుడవని. నే మాయావిని కాదు జనని వనర రాజగు ఆ సుగ్రీవుని. మంత్రిని నేను హనుమంతుడనని మారుతి పలికే మాత సీతతో. మారుతి పలుకులు వినిన జానకి మనమున ఎంతో హాయిని పొంది. నానాధుని నా మరిది లక్ష్మణుని నీకెటు తెలుసో వినగోరెదనన. జననీ జానకి ధన్యుడనైతిని, నా జన్మ నేడు ధన్యత చెందెను. నిత్యమంగళుడు సీతారాముడు అతనిని గూర్చి వివరించెదను. కమలపత్రాయత నేత్రుడాతడు శోభించెడి సర్వాంగ సుందరుడు. శ్రీకర రూపుడు గుణ సంపన్నుడు రవితో సముడగు తేజోవంతుడు. ఓర్పునందున ధరణి సమానుడు కీర్తియందు దేవేంద్ర సమానుడు. వర్ణధర్మములనాచరించెడి సత్యధర్ముడు శత్రునాశకుడు. సాధుజనులకు సాకెడివాడు సకల వేదముల సారమాతడు. అన్నకు తగిన భ్రాత లక్ష్మణుడు అనిట రాముని సరుదోగువాడు. నాపై నీకు నమ్మిక కలుగగా నే పలికితి రఘురామ గుణములు. రామభూనేత శీఘ్రమే వచ్చి మీచరబాపు నిక్కము తల్లి. శుభముల తల్లి నీకు శుభమగును, శోకము మాని సంతోషింపుము. రామదూతగా నన్ను నమ్ముము, రామనామ లిఖితంబై ఒప్పెడు. అంగుళీయకము ఇదిగోనమ్మ, నీకు నమ్మకము కలుగునట్లుగా. రాముడు పంపిన గురుతిది జనని అనుచు పావని ఉంగరమిచ్చను. రాముడు పంపిన అంగుళీయకము కనుల కద్దుకొని మురిసిపోయెను. గత స్మృతులు తన మదిలో మెదలగా సిగ్గుదొంతరల శిరము వంచుకొని. 2 మాసముల కాలము లోపల నా పతి దేవుడు లంక చేరవలె. రామలక్ష్మణులు శీఘ్రమే రానిచు నే జీవించుట కలయే అగునని అని విని మారుతి ఇటుల పలికెను. తల్లి నీవిక శోకింపతగదు, లంకేశునితో లంకాద్వీపం పెకలించుకొని గొనిపోయదను. పవలు రేయనక ప్రశ్రవణాద్రిని నిన్నే దలచెడి శ్రీరాముని దరి. ఈ క్షణమందే నిన్ను చేర్చెదను, నన్ను నమ్ముమో నిక్కము తల్లి. ఓ కపివీర సహజముగా గల వనచర బుద్ధిని యోచించితివి. అల్ప శరీరము గల ఓ పావని ననుగొని సంద్రము ఎటు దాటెదవు. ఆ మాటలు విని మారుతి మనమున మాత సంశయము తీర్చగనించి శింశుపాతరువు ఛాయను వీడి మారుతి చూపెను విశ్వరూపము. కామరూపమున పెంచె శరీరము భీమరూపమున భీకరుడాయను. మేరు మంధర నగముల బోలే పెంచిన కాయము తీరుగ భాసిలే. తల్లి మనమున భీతి చందకుము, వనగిరి భవన ప్రాకారములతో రావణుతో సహ పెకలించుకొని
రాముని కడకు జనగలవాడను. అనిల కుమార అంజనీ సుత పరపురుషుని ఏ మరచితాకను. కావున నీవు ఇప్పుడు వేగమే భువిభు సన్నిధి చేరి పల్కుము. సుగ్రీవాది వానర యోధులు వెంట నడువగా వింటినందుకొని లక్ష్మణమూర్తియు నీవు తోడుగా రామునిటకు వేగరమ్మను. జననీ జానకి నన్ను మన్నింపుము. శోకభారమున కృంగెడు నీకు కడువేగముగా రాముని చేర్చగా మనమున తలచి అటుల పలికితి. రాముడు నమ్మగ గురుతేదైనా నీవొసగిన చోనే అందించద అని పలుకుచు ఆ పవన కుమారుడు కరములు మోర్చి చెంత నిలువగా. కాకాసురుని కథ అంతయును కన్నీరొలుకగ తెలియబరచెను. మిగిలిన గడువు 2 నెలలని వినుతి చేయుము నానాథును కని. చీరకొంగున వెలుగులు జిమ్మెడి చూడామణి నీ మెల్లగా తీసి పదిలముగా కొని పోయి రమ్మని హనుమకు ఇచ్చెను ఆనవాలుగా. సీతామాతకు వందనములిడి రాముజేర పయనించె మారుతి. కొంత దవ్వుతా నేగిన పిమ్మట యోచన చేసెను ఆపై కార్యము. రావణుతో సహా అసురుల బలము నేరెరింగి కిష్కిందకే గదా. సామము దానము భేదము పిదప దండన విధియే మార్గమిచ్చట. కావున నేను రణమును చేసి అసురుల బలము అరసిన పిమ్మట కిష్కిందకేగి సుగ్రీవునకు వినవించదన విషయములన్నీ అని యోచించి అంజనసుతుడు ప్రభంజనుని వలె భ్రమించుచు తరువు తరువు పెకలించి విసిరెను. లతాకుంజములు చిందర చేసెను. గిరిశిఖరంబులు కూలిపోయెను. క్రీడా సరసుల గట్టులు తెగెను. చిత్రశాలలు శిలాగృహములు రూపులు చెదిరి నేల కొలిగెను. ప్రాకారముల గోడలు పగిలెను. అశోకవనమే శోకవన బవగా అతి బలవంతుడు అంజనసుతుడు తోరణ స్తంభము చేరి నిలచెను. సమీరసుతుని శౌర్యమును గని భూతములన్నీయు బెదరి పారెను. అంతట లంకా వాసులందరూ గడగడ వణుకుచు నిదురలేచిరి. ధనుజ వనితలు రావణు చేరి భూరివానరాకారుడొక్కడు రమణీయమగు అశోకవనమును శోకవనముగా మార్చి వైచన. ఉల్కాపాతము కలుగు సమయమున అగ్నికణములు రాలునట్టుగా దశకంధరుని కన్నుల నుండి అశ్రుడు రాలను అగ్నికణములై. తనతో సములగు 8,000 కింకరులంపే కపిదండింపగా ఆయుధములను కేలగైకొని మారుతి పైకి పోరుకి వెడలిరి. 8,000 కింకర వీరులు వానర వీరుని చేత చచ్చిరని వినర రావణుడు బుసలు కొట్టుచు కోతిని బట్టి దంటింపగను. ప్రహస్తసుతుని జంబుమాలిని పొరుకు పొమ్మని పావని పైకి జంబుమాలిని తగిన బలము కొని హనుమంతునిపై దాడికి వెడలెను. జంబుమాలి దుర్మరణ వార్త విని అగ్నిపర్వతము పగులునట్లుగా దశముఖడంతట గర్జన చేసి మంత్రి కుమారుల మహావీరుల వానరు చంపగా ఆజ్ఞాపించగా శరజాలము వర్షము మాదిరి వేసిరి వారు హనుమంతునిపై. మారుతితో చెనుగన హిమనగమై మంత్రి కుమారుల మరుక్షణమున మనునగలిపెను మారుతాత్మజుడు అని తెలిసిన ఆ రావణుడంతట పంచసేనాపతులను గాంచి మీ 5 కడునేరుపుతో ఆపెను కపిని ఎదురి పోరడన రాజునాజ్ఞను శిరమున దాల్చి హనుమనెదుర్కొన వారు వెడలిరి. సేనాపతులను వారి సైన్యమును హతమొందించే హరీషుడని తెలిసి అక్షకుమారుని రావణాసురుడు ఊరుకు పొమ్మనే పావని పైకి జనకుని ఆనతి శిరమున దాల్చి బాలబానుడై వెలుగులు జిమ్ముచు
వానరయోధుని శిక్షింపగను ఊరుకు వెడలెను అక్షకుమారుని హరితాక్షువులకు ఆంజనేయుడు తోచె అగ్నివలె భూరి విక్రమ విరాజితుండగు అక్షుడు వేసెను మూడు బాణములు విషమును జిమ్మెడి నాగుల రీతిగా పావని శిరమును తాకి శిరములు శరాఘతమున రక్తము జిమ్మగా మారుతి తోచెన మార్తాండుని వలె అనలము ఓలే ప్రజ్వరిల్లెడు అంబరమందున అక్షకుమారుని హయముల జంపి రథమును విరచి విరతాసుతుడు మహానాగును కడునేరుపుతో పట్టిన రీతిగా మారుతి అక్షుని రెండు పాదములు పట్టినేలకు విసరిగొట్టగా అక్షుడు మడసి నాకము చేరెను అక్షకుమారుని మరణ వార్త విని దశకంఠుడు నిర్వీర్యుడాయను చండబానులై వెలిగె కన్నులు అగ్నికణములు జల జల రాలగా మహావీరుడగు ఇంద్రజిత్తుగని కపివీరుడు సామాన్యుడు కాడని రణము చేసి బంధించి తెమ్మని పొరుకు పొమ్మని పావని పైకి ఆంజనేయుడు ఇంద్రజిత్తుని గాంచినంతనే కాయము పెంచెను అంబరవీధికి ఎగసి అరచెను మేఘనాథుడు శరములు వదులగా నేరుపు మీరా తప్పించుకు తిరిగెను వేగవంతులు ఇరువురా విధి సమరకాంక్షతో పోరు సలుపగా పంచభూతములు సంతసించెను కామరూపుడు ఈ వానరుడు తనకు చిక్కుట కష్టతరమని మేఘనాథుడు యోచన చేసి బ్రహ్మాస్త్రమును ప్రయోగించగా పావని దానికి బంధింపబడి ధరణిన ఒరిగే ధనుజుల నడుమ మును విధాత తన కొసగిన వరమును మనమున దలచి మారుతి పొంగెను ధనుజులంతటా దగ్గర చేరి నారతాళ్లతో నారచీరలతో ఆంజనేయుని అటబంధించి కట్టెలు కొట్టుచు కడు హింసించుచు పిడికిట పొడుచుచు గేలి సేయుచు కోతిని బట్టి తెచ్చితిమయ్యా ఓ ధనుజయ్యా మమ్మేలయ్యా అని రావణుని కొలువు చేర్చిరి దుర్మదాంధుడకు ఐవానరుడు ఎక్కడ నుంచి వచ్చినవాడు ఏ కారణమున ఇటకే తెంచెను అశోకవనిని ఏలదృంచెను యోధులనెందుకు మట్టు పెట్టెను సర్వమడుగుము మంత్రి మహోదయ అని రావణుడు నిప్పులు గ్రక్కుచు పటపటమని దంతములు కొరికెను వాయుదేవ వరపుత్రుడ నేను హనుమంతుడని పిలుతురు నన్ను జనక జనుతను అపహరించిన ధనుజుని అంతము తాచేసెదనని శ్రీ రఘురాముడు శపథము చేసెను భూమిపై నోకలు చెల్లెను నీకని కడునిబ్బరముగా పావని పలుక ధనుజుడు అరచే కపివదింపుడని రావణుడు సగిన దండనను విని విభీషణాఖ్యుడు లిటుల పలికెను సకల శాస్త్రములు చదివిన వాడవు తపోధనుడవు భూరి బలుడవు ఈ ధరయందును రాజులెవ్వరు దూతగా వచ్చిన వారిని జంపరు దూతగా వచ్చిన ఈతడు మనకు కడువిదంబుల కీడు చేసెను తలగొరిగించుట వికలాంగు చేయుట గుర్తులు వేయుట కడు హింసించుట మొదలుగా దండనలెన్నోయున్నవి అని విభీషణుడు తెలుపగా విని వానర జాతికి వాలము అందము వారికి అది ఏ లలిత భూషణము ఆ వాలమును గాలిచి వీనిని ఊరేగింపుడు పురవీధులలో అని రావణుడు దండన ఇడగా జీర్ణవస్త్రములు చమురున తడపి చుట్టిరి తోకకు నిప్పు పెట్టిరి బాలభానుడై వెలుగు మారుతి వాడవాడలా సందుగొందుల త్రిప్పిరి గ్రుప్పిరి తిట్టిరి గొట్టిరి మారుతి మాత్రము మిన్నకుండెను సమయము కొరకు వేచియుండెను ధనుజవనితలు సీతను చేరి జనకజనీతో సంభాషించిన తరుచర వీరుని ధనుజులు బట్టి ఘనవాలమునకు అగ్ని రగిల్చి పురవీధులలో త్రిప్పుచుంటిరన సీతామాత మహాపతివ్రత
హవ్యవాహనుని ప్రార్థన చేయగా లాంగులాగ్రము శీతలమాయను. జానకి మాత ఆశీషులచే అగ్నిదేవుడు శీతలుడాయను. నా జనకుండగు వాయుదేవునకు హితుండగుటచే కాల్చకయుండెను. శ్రీ రఘురాముని తేజము తలచి హుతవాహనుడు ఆగిపోయెను అని తలచుచు నాదమును చేయుచు నగర ద్వారము చేరెను హనుమ. నాకు ప్రియమగు నా వాలమునకు అగ్నిరగల్చిరి అసురులు నేడు. ధనుజులందరికీ ఏది ఇష్టమో దానికి నష్టము నే కలిగించద. అందములొలికే లంకాపురిని మండడితో కొత మంటలు ముంచెద అని యోచించి అనిల తనయుడు మేడల మిద్దెల పైకి ఎగసెను. మంత్రి ప్రహస్తుని మహాపార్ముని మేఘనాథుని కుంభకర్ణుని రత్నఖచ్చితముగు రావణ భవనము మిగిలిన అసురుల సదనములన్నీ హుతవాహనునకు అర్పణ చేసి ఆ విభీషణుని సదనము వీడి భీమరూపుడై గర్జన చేయుచు లంకాదహనము గాంచెను మారుతి. వాలమున గల అగ్నిదేవుని సంద్రమునందున చల్లార్చుకొని ఈ పురియందున సీతయున్నదని ఎంచుకయేని మదిని తలచగా దగ్ధము చేసిది లంకనంతను. మంటలయందు మాత బ్రతుకున స్వామి ద్రోహమునే చేసి తినని కడువగచెను వాతాత్మచుడంతట. సీతామాత అగ్ని వంటిది, అగ్నిని అగ్ని దహించగలుగున అని దలచెడి ఆ మారుతికంతట. సీతామాత అశోకవనిలో కడుక్షేమంబను సిద్ధచారణుల మాటలు వినబడే అంబరమందున మాతను గాంచి శలభు గైకొని తిరుగు ప్రయాణము చేయదలచెను. అశోకవనమును మారుతి చేరి కూర్చొనియున్న సీతను గాంచి జననీ జానకి క్షేమమే గదా సెలవిచ్చినచో పోయి వత్తును. రామలక్ష్మణ సుగ్రీవాదులను వెంట నిడుకొని లంకకు వత్తును. రామలక్ష్మణుల శరవర్షముచే రావణాదులను నాకము చేతురు. ఆ విధి పలికి అంజనీ సుతుడు అవని పుత్రికి అంజలి ఘటించి సీతనుగాంచిన శుభవార్తను గడు వేగముగా శ్రీరాముకు చెప్పగా అరిష్టగిరిని అధిరోహించి వినతాసుతు వలె వేగమును కొని మార్గమధ్యమున మైనాకుని గని ప్రేమ మీరగా అతనిని తాకెను. మహేంద్రగిరిని గాంచినంతనే సౌరమండలము దద్దరిల్లగా మారుతి చేసెను సింహనాదము. జాంబవదాది గురువులందరికి వాయునందనుడు వందనములిడి చూచితి సీతను అను శుభవార్తను కపివీరులతో ముందు పలుకగా తరుచర వీరులు పొగడ మారుతిని. అంగదుడంతట ఆనందముతో ఆంజనేయుని ముందు నిడుకొని కపుల గూడి కిష్కింద కరుగగా మార్గమధ్యమున మధువనమున దిగి మనసు మీరగా మధువును గోలి ప్రశ్రవణాద్రిని చేరుకొనినారు. రామలక్ష్మణ సుగ్రీవాదులకు వందనములిడి చెంతను నిలచిరి. అంజనదేవి వరపుత్రుడగు ఆంజనేయుడు మహానుభావుడు అతుల భక్తి తన మనమున పొంగగా రాముని పదములు సాష్టాంగపడి చూచితి జానకి పరమ సాధ్విని లంకలోన తను క్షేమమున్నదని చూడామణిని రామునికి యగ హృతికి హత్తుకొని పరవశుడాయను. ఆంజనేయుని అభినందించి సీతను నీవు ఎటుగాంచితివో వినగోరదనని రాముడు పలుక ఆనందముతో ఆంజనేయుడు లంకాయానము ఈ విధి తెలిపెను. శతయోజనముల వననిధి దాటి లంకాపురమున సీతను గంటిని అంగుళీయకము మాత కొసగితిని. నా ఉనికిని విపులముగా తెలిపి తిని మాత సీత శోకమును గంటిని. నా మనమున క్రోధాగ్ని రగులగా అసురులెందరో రణమున గూల్చితి లంకాపురమున మంటలు ముంచితి.
దశకంఠునెదిరి బుద్ధులు చెప్పితి అని హనుమంతుడు లంకాయాత్రను రఘురామునకు విన్నవించెను. సతతము నిన్నే తలచుచున్నది, క్షణమొక యుగముగ గడుపుచున్నది. మీ క్షేమమును విని మురిసినది, తన క్షేమమును మీకు తెలుపమని రామలక్ష్మణుల నా భుజములపై నిడుకొని లంకకు గొని వత్తునని రామలక్ష్మణుల శరవర్షమునకు రావణాదులు కూలెదరంటిరి. మీ వనవాసపు గడువు తీరగనే అందరూ కలిసి అయోధ్య చేరుదురు. సీతారామ పట్టాభిషేకమును కనుల పండుగగా జరిపించెదరని పలు పలు విధముల ధైర్యము చెప్ప ఆనందముతో అశ్రులు రాల్చెను అని హనుమంతుడు లంకాయాత్రను రఘురామునకు విన్నవించెను. మాత బాధ కనులారగంటిని, హృదయ వేదనను ఆపుకొంటిని. నా భుజములపై తల్లి నిడుకొని నిదరి వేగమే చేర్చదలిచితిని. నీ అనుమతి లేకుండుట వలన జానకి నచట వదలి వచ్చితిని. రాముని కనులకు కట్టినట్లుగా జయ హనుమంతుడు విశదబరచెను. ఆంజనేయుడు మహానుభావుడు, రామకార్య దీక్షా పరతంత్రుడు. ఆనందాశ్రులు కన్నులు జారగా, నోట మాటలు తడబడుచుండగా, నీ సేవకుడను నిన్ను మది నమ్మితి. అనవరతము నా హృదిలో నిన్నే కొలుచునటుల వరమొసగుమయ అని పదములు పడే పవనతనయుడు. చూడామణిని హృదికి హత్తుకొని శ్రీ రఘురాముడు పరవశుడగుచు సీతక్షేమ శుభవార్తను తెలిపి రఘుకులమును కాపాడే మారుతి అని శ్రీరాముడు ఇరుకరములతో కపికిషోరుని కౌగిట చేర్చగా, మాటలు రాక మారుతి అంతా రాముని హృదిపై వాలిపోయెను. శ్రీరాముని హృదిపై నిలచిపోయెను. రఘురాముని హృదిలో నిలచిపోయెను. పంతుల వారి వంశము వాడను, ఆరామ ద్రావిడ శాకీయుడను. శఠమర్షణ గోత్రము వాడను, చినజోగయ్యకు నేమనముడను. శ్రీరామాయణ పారిజాతమును గ్రంథరాజమును రచన చేసిన జోగరాయుని తృతీయ సుతుడను. లక్ష్మీనారాయణ పేరిట వాడను. సీతారామ ఆంజనేయుల పాదపద్మములు పట్టిన వాడను. కవి కోకిల వాల్మీకి పలికిన సుందరకాండను గాన రూపమున శ్రీ హనుమానుని సేవా భాగ్యమున రచన చేసితే రామ భక్తులకు మనసా వాచా చదివిన వారకు శుభములసగు శ్రీ మారుతి సతతము. కవి కోకిల వాల్మీకి మహాముని రచించిన రామాయణమందున సుందరమైన సుందరకాండను అంజనసుతుని ఆనతి మేరకు రచించితి శ్రీ హనుమ సాక్షిగా. భక్తి శ్రద్ధలతో చదివెడి వారికి సీతారామ హనుమదాదులు ఇత్తురు శుభములు సర్వకాలముల. ఓం శాంతి శాంతి శాంతి. పవనతనయ సంకటహరణ మంగళమూర్తి రూప రామలఖన సీతా సహిత హృదయ బసహు సురభూప. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఓం జయ హనుమాన్ జయ శ్రీరామ్.